శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు అరుణ్ కిషోర్. నేటి సమాజంలో చాప కింద నీరులా పారుతున్న ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష యొక్క ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నది. నేటి యువతరం కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. విద్యా, ఉద్యోగపరంగా ఇంగ్లీష్ భాష మనకు అవసరమే అయినప్పటికీ, మన మాతృభాషను కూడా మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే, మాతృభాష కేవలం మాటలకే పరిమితం కాదు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు మాతృభాష ప్రతిబింబం. కాబట్టి, ఇంగ్లీష్‌తో సమానంగా ఇంకా మాట్లాడాల్సొస్తే ఇంగ్లీష్ కన్నా ఎక్కువగా మన తెలుగు భాషకు గౌరవం దక్కేలా మనం చూసుకోవాలి. ఎందుకంటే, మాతృభాషను గాని మనం విడిచిపెడితే, స్వధర్మం నుంచి పక్కకు జారిపోయి, ఇతరములైన వాటి పట్ల ఆకర్షితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏమిటా అని మనం ఆలోచించి చూస్తే, ఒకటి నేటి యువతరానికి తెలుగు భాష యొక్క గొప్పదనం, మన పద్యాల్లో, మన కావ్యాల్లో, మన ప్రబంధాల్లో ఉండే మాధుర్యం తెలియకపోవడం. అది ప్రధాన కారణం అయితే, మన పురాణ ఇతిహాసాల పట్ల సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమే. మా ఈ పద్యరాగం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న ఎన్నో గొప్ప విశేషాలను చిన్న చిన్న కథల రూపంలో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా మన పద్యాల్లో ఉన్న మాధుర్యాన్ని వాటి భావాలతో కలిపి రోజుకొక వీడియో వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తాము. మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. మా కంటెంట్ గాని మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మా వీడియోస్‌ని లైక్ చేసి, మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో షేర్ చేస్తారని ఆశిస్తున్నాము. మేము వీడియో పెట్టంగానే మీకు ఆ ఇన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే, మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోగలరు. మాకేవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నా, లేదా ఈ అంశం పైన ఒక వీడియో చేయాలని మాకు చెప్పాలనుకున్నా, అది వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పగలరు అని ఆశిస్తున్నాం. వందే మాతరం.